ధర్మాలలో ఒక అతి ముఖ్యమైనటువంటి ధర్మం రాజధర్మం. ఇది చాలా క్లిష్టమైనటువంటి ధర్మం. దాన్నే ఇవాళ మనం రాజనీతి అంటున్నాం. ఇంతకుముందు కూడా నేను మీకు మనవి చేశాను, ఒక యుగంలో ధర్మాలని చెప్పబడినటువంటివే తరువాత కాలంలో నీతులు అనే విధంగా మారినాయి. రాజధర్మమే నేడు రాజనీతి అయింది. దురదృష్టవశాత్తు ఆ రాజనీతి ఈరోజు రాజకీయం అనేటువంటి ఒక కుత్సితమైనటువంటి రూపాన్ని సంతరించుకొని జనాలందరూ కూడా ఏహ్యపడేటువంటి, జనమంతా కూడాను ఈసడించుకునేటువంటి స్థితిలో దానికి తీసుకొని వచ్చేశారు. వాస్తవానికి రాజధర్మం అత్యుత్తమమైనటువంటి ధర్మం. ఎందుకని అది అత్యుత్తమమైన ధర్మము అనంటే, రాజుని బట్టే ప్రజలు నడుస్తారు. మనకు ఒక సామెత కూడా ఉంది, యథా రాజా తథా ప్రజా అని. రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలానే ఉంటారు. కాబట్టి రాజధర్మం కోసము ఎన్ని రకాలైనటువంటి పరీక్షలనైనా సరే మనం ఎదుర్కొని నిలబడగలిగి ఉండాలి. అలా నిలబడినటువంటి వాళ్ళు మాత్రమే ఈ ప్రపంచంలో గొప్ప రాజులుగా, చక్రవర్తులుగా పేరు ప్రఖ్యాతులుగాంచారు. తాను జీవితంలో నిజం తప్ప అబద్ధం చెప్పకూడదు అనుకున్నాడు ఒక రాజు, హరిశ్చంద్రుడు. దానికోసం ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడాల్సి వచ్చిందో అన్నీ పడ్డాడు ఆయన. భార్యాబిడ్డలు నమ్మేసుకున్నాడు, రాజ్యం పోగొట్టుకున్నాడు, కాటికాపరిగా జీవించాడు. ఏ నాడు కూడాను అబద్ధం చెప్పలేదు ఆయన. ఇన్ని కష్టాలు ఒక చక్రవర్తికి అవసరమా అనంటే, కేవలం ధర్మాన్ని పాలించటం కోసం అంత కష్టం పడ్డాడు. అదే వంశంలో పుట్టినటువంటి మరొక మహనీయుడు శ్రీరామచంద్రుడు. మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపంగా మనం ఆయన్ని చెప్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి ఒక రాజధర్మాన్ని పాటించటం కోసమే తాను ప్రాణప్రియంగా భావించేటువంటి తన భార్యని అగ్నిప్రవేశం చేయమని కోరాడు. ఆ భార్యని అడవుల్లో వదిలేసి రావటానికి సిద్ధపడిపోయాడు. ఆమెని అడవుల పాలు చేశాడు. నిండు గర్భిణిగా ఉన్నటువంటి తరువాత తన రాజ్యానికి వారసులు కావలసినటువంటి పిల్లలకి జన్మనిచ్చేటువంటి ఆ తల్లికి కష్టాలు కలగచేయటానికి కూడా కారణమయ్యాడు. అందరూ నిందించారు శ్రీరాముణ్ణి. నువ్వేం మగాడివయ్యా, భార్యని ఈ విధంగా అవమానిస్తావా, నువ్వంటే ఆమెకెంత ప్రాణము, ఆమెంటే నీకు కూడా ఇష్టమే కదా, నువ్వు ఎందుకు ఇలా చేసావన్నారు. ఆనాడు కాదు, ఈనాటికి కూడా అంటూనే ఉన్నారు ఆయన్ని. అయినా ఎందుకు అలా చేయవలసి వచ్చింది ఆయన అంటే, కేవలం రాజధర్మాన్ని తాను పాటించవలసి వచ్చింది కనుక. ఒక భర్త ధర్మం కనుక స్వీకరించినట్టుంటే ఆయన ఇది తప్పైపోయేది ఆయనకి. భార్యని అనుమానించటం కానీ, భార్యని అడవుల్లో వదిలేసి రావటం కానీ ఒక భర్తగా ఆయన చేసినటువంటి తప్పు అయ్యేది ఆయనకి. ఇప్పుడు ఆయన భర్తనా రాజా? ఇక్కడ ధర్మ సూక్ష్మం అంటే అక్కడే మనకు కనపడేది. ఏమిటి, ఒక వ్యక్తి ఏ రకంగా ఉండాలి అనేటువంటిది మొట్టమొదట ఆయనకు రాజుగా ప్రజల ముందు ఒక ఆదర్శాన్ని పెట్టాలి. ఎవడికో భర్త అయి ఉంటే ఆయన్ని తీసుకువచ్చి ఇల్లు కూర్చోబెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు కదండి. రాజ్యంలో భర్తలైనటువంటి వారు, మొగుళ్ళైనటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ప్రతివాడు ఏ ఇంటికి ఆ ఇంటికి ఒక మొగుడేగా ఉంటాడు. వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళు రాజుని చేసుకున్నారా? లేదుగా, ఒక్క శ్రీరాముడినే రాజుని చేసుకున్నారు. ఇప్పుడు మొదటి ధర్మం ఏంటి ఆయనకి? రాజుగా ఉండటమా, భర్తగా ఉండటమా? కాబట్టి మొదటి ధర్మాన్ని పాటించాడు ఆయన. అదే మనం పాటించాలి.